వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డికి క్యాన్సర్. ఆ మాట నేను అనడం లేదు. స్వయంగా తన కడుపును పుట్టిన కన్న కూతురైన క్రాంతి గారు ఎవరైతే ఉన్నారో, ముద్రగడ పద్మనాభం గారి కూతురు క్రాంతి ఎవరైతే ఉన్నారో ఆవిడే స్వయంగా ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. అది ఏంటి అని అంటే, ఆ పోస్ట్ లో సారాంశం ఏంటంటే, తన తండ్రి క్యాన్సర్ తో బాధపడుతున్నారు, ఆయనకి క్యాన్సర్ అనారోగ్యం బారిన పడ్డారు, ఆయనకి పూర్తిగా క్యాన్సర్ కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది, వైద్యం అనేది ఆయనకి సరైన టైంలో అందడం లేదు అని చెప్పి ఆవిడ అందులో చెప్పడం జరిగింది. రీసెంట్ గా తన తండ్రిని కలవడానికి ఒక వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేతో తను మంతనాలు జరిపి తన తండ్రిని కలవడానికి ప్రయత్నం చేసిందంట. కానీ ఆ సందర్భంలో తన అన్న గిరి ఎవరైతే ఉన్నారో, అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి కొడుకు గిరి ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుకోవడం జరుగుతుంది. ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిని ఎవరిని కూడా కలవనివ్వకుండా ఒంటరిగా ఒక గదిలో నిర్బంధించి ఆయన్ని ఏకాంతం చేసేసారు, ఆయన అనారోగ్యంతో భారీ పడుతున్నారని చెప్పి స్వయంగా ముద్రగడ పద్మనాభరెడ్డి కూతురైన క్రాంతి గారు పోస్ట్ చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్న సమయంలో కూతురు ఆయన చూడాలని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేతో చర్చలు జరిపి అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ముద్రగడ పద్మనాభరెడ్డి కొడుకు గిరి ఎవరైతే ఉన్నారో ఆయన అడ్డుపడడం జరుగుతుంది. ఆయనతో పాటు తన మామగారు, అత్తగారు, తన భార్య ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కొంత ఆటంకం చూపించడం అయితే జరుగుతుంది. కేవలం నన్నే కాదు, ముద్రగడ పద్మనాభరెడ్డి తన అనుచరులు ఎవరైతే ఉన్నారో, మా నాన్నగారి అనుచరులు ఎవరైతే ఉన్నారో, తనకు సన్నిహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా కలవనివ్వడం లేదు, మా అన్న కావాలనే ఇదంతా చేస్తున్నట్టు అనిపిస్తుంది, నా తండ్రి ఆరోగ్యం రోజు రోజుకి కూడా క్షీణిస్తుందని చెప్పి ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఒక పెద్ద కుటుంబ సమస్య అని మనం అయితే చెప్పుకోవచ్చు. ఇక్కడ ముద్రగడ పద్మనాభరెడ్డి కొడుకు ఎవరైతే ఉన్నారో గిరి, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపాడు ఇన్ఛార్జిగా ప్రజెంట్ ఉండడం అయితే జరిగింది. మరి ఇది కుటుంబ వ్యవహారమా లేదనంటే ఆస్తుల వ్యవహారమా లేదనంటే విభేదాలు వచ్చినాయా అనేది మనం అయితే చెప్పలేం. కానీ ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి ఆరోగ్యం బాగోలేదు అనేది కొంతవరకు కూడా వాస్తవం అని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఎందుకనంటే రీసెంట్ గా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెంది జూన్ 4వ తారీఖున వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని జరపాలని చెప్పి పార్టీ అధినాయకత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది. కానీ ఆ కార్యక్రమానికి ముద్రగడ పద్మనాభరెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన ఎక్కడా కూడా హాజరు కాలేదు. పైగా ఈయన ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను, నాకు కొంత అనారోగ్యం ఉన్న ఇబ్బంది పడుతున్నానని చెప్పి పార్టీ అధినాయకత్వానికి, హెడ్ ఆఫీస్ కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ విషయం చాలా కన్ఫర్మ్ గా తేలిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారు ఆయన క్యాన్సర్ బారిన పడ్డారు, ఆయన కొంత ఆరోగ్యం క్షీణించింది అనేది వాస్తవం అనేటట్టు మనకైతే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కూతురు క్రాంతి గారు ఈ పోస్ట్ పెట్టడం వల్ల 100కి 100% ఆయన కూడా అనారోగ్య బారిన పడ్డారు అని చెప్పి నమ్మవలసిన పరిస్థితి అయితే వస్తుంది. ఏది ఏమైనా సరే ఒక రకంగా ఆయన వయసు రీత్యా కొంచెం పెద్ద వయసు కాబట్టి ఆయన ఆరోగ్య పరిస్థితి అనేది కొంచెం విషమించింది. పైగా ఇప్పుడు క్యాన్సర్ అనే పేరు అయితే వస్తుంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందనేది మనకైతే తెలియదు. కానీ మీడియా అంతా కూడా ముద్రగడికి క్యాన్సర్ ఉందని చెప్పి స్వయంగా తన కూతురే బయటికి ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ చేయడం జరిగింది. కావాలనే తన తండ్రిని తన కొడుకు అంటే ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన కావాలని నిర్బంధించి ఆయన్ని ఏకాంతం చేసి ఒక రకంగా ఆయన ఆరోగ్యం క్షీణించే విధంగా ఈయనే ప్రయత్నాలు చేస్తున్నాడు అనే విధంగా, కొంత ఇబ్బంది కలిగిస్తున్నాడు అనే విధంగా స్వయంగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కూతురే చెప్పడం జరిగింది. మరి ఏం జరుగుతుంది, నిజంగానే ముద్రగడకి క్యాన్సరా అనేది తెలియవలసి ఉంది. ఏది ఏమైనా సరే ముద్రగడ కూతురు ఎవరైతే ఉన్నారో క్రాంతి గారు, ఆవిడ తన తండ్రి గురించి బాధపడడం జరుగుతుంది, కొడుకు చాలా దుర్మార్గంగా ఆలోచిస్తున్నాడు అనే దాని గురించి చెప్పడం అయితే జరిగింది. మరి ఖచ్చితంగా ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి క్యాన్సరా కాదనేది ముందు తెలియవలసి ఉంది. కానీ మీడియా అంతా కూడా ఇదే వార్తనైతే హల్చల్ చేయడం అయితే జరుగుతుంది.